సో హలో ఎవ్రీవన్, ఈ రోజు మేము చూడబోతున్నాము అచీవ్ అవర్ జోన్ లో ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మేము ఐడి రిజిస్టర్ ఎలా చేసుకోవాలా అచీవ్ అవర్ జోన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోండి. సింప్లీ ఇక్కడ అచీవ్ అవర్ జోన్ అని సెర్చ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ లో మీరు జస్ట్ సింప్లీ క్రోమ్ బ్రౌజర్ లో అచీవ్ అవర్ జోన్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. మీరు అచీవ్ అవర్ జోన్ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి అచీవ్ అవర్ జోన్ ఓపెన్ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకోవాలంటే ఇక్కడ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది, లేదా ఇక్కడ పైన ఇది ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఆ ఐకాన్ పైన అయినా క్లిక్ చేస్తే ఈ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక లాగిన్ కాండి. లాగిన్ అవ్వగానే మీకు ఇలా వస్తుంది. ఇది ఇక్కడ ఇలా వచ్చినాక నార్మల్లీ మీరు త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలా. ఇక్కడ అఫిలియేట్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అఫిలియేట్ లింక్ ఓపెన్ చేసినాక ఇక్కడ మనకు ఒక కామన్ లింక్ అని ఉంది. ఓకే, ఒకసారి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ లింక్ ఒకేలా మీరు మీ లీడ్స్ కి సేవ్ చేసినారనుకోండి, ఇక్కడ ప్రతి ఒక్క అన్ని ప్యాకేజెస్ వస్తుంది. మీ లీడ్స్ ఒకసారి రిజిస్టర్ చేసినాక అక్కడ వాళ్ళకు అన్ని ప్యాకేజెస్ కనపడుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓన్లీ ప్రైమ్ ప్యాకేజ్ జాయిన్ చేసుకుందామని వచ్చినారంటే మీరు ప్రైమ్ ప్యాకేజ్ లింక్ ఒకేలా వాళ్ళకు సెండ్ చేసినారనుకోండి, ఓన్లీ వాళ్ళకు ప్రైమ్ ప్యాకేజే కనపడుతుంది, అన్ని ప్యాకేజెస్ అనేది వాళ్ళకు కనపడదు. ఓకే, ఓన్లీ ప్రైమ్ ప్యాకేజ్ కనపడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రైమ్ ప్యాకేజే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు హీరోయిక్ ప్యాకేజ్ కానీ క్లాసిక్ ప్యాకేజ్ కానీ తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి అసలు కాన్ రాదు, ఓన్లీ ప్రైమ్ ప్యాకేజే కాన్ వస్తుంది. ఓకే, ఇంకా కింద మేము ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన కమిషన్ స్ట్రక్చర్ కనపడుతుంది. క్లాసిక్ ప్యాకేజ్ ప్రైస్ ఎంత, దానికి సేవ్ చేస్తే కమిషన్ ఎంత వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఎంత, అండ్ ఇది అప్గ్రేడ్ యొక్క కమిషన్ స్ట్రక్చర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము కామన్ లింక్ అయితే కాపీ చేసుకుంటాము. ఓకే, మీ ఇష్టం, మీరు కింద ఉన్న లింక్స్ కూడా ఒకే యాప్ ప్యాకేజ్ మీరు సేల్ చేస్తున్నారంటే యాప్ ప్యాకేజ్ లింక్ యొక్క కూడా కాపీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కామన్ లింక్ కాపీ చేశాను. కాపీ చేసినాకనే మీరు కావాలంటే వాళ్ళకు మీ లీడ్స్ కు సెట్ చేసేయండి, ఈ వీడియో వాళ్ళకు సెట్ చేసేయండి. లేదు అంటే ఇదే మీరు మీతోనే రిజిస్టర్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగౌట్ చేసేయండి. ఓకే, లాగౌట్ చేసినాక మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఆ లింక్ మీరు కాపీ చేసినారు కదా, ఆ లింక్ ని సింప్లీ ఓపెన్ చేసేయండి. మీరు మీ లింక్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ రెఫరల్ కోడ్ మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా పడిపోతుంది. లేదంటే ఇక్కడ మళ్ళీ ఒకటి బ్యాక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినారంటే ఈ స్పాన్సర్ నేమ్ కింద చూపెడుతుంది, శంకు కుష్వా అనేది నా పేరు ఇక్కడ కనపడుతుంది. ఓకే, కింద ఈ బాక్స్ ఉంది, బాక్స్ టిక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ పైన డీటెయిల్స్ అన్ని ఉంది కదా, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి క్రియేట్ చేస్తున్నాను, డీటెయిల్స్ అంతా ఫిల్ చేస్తున్నాను. శంకు కుష్వా ఫోన్ నంబర్ నేను ఎంటర్ చేశాను, ఈమెయిల్ ఐడి అదొకటి ఎంటర్ చేద్దాం. టెస్ట్ XYZ TEST సరే text@gmail.com అని ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేద్దాం. ఓకే, జస్ట్ డమ్మీ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు రియల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మేము పాస్వర్డ్ ఎంటర్ చేసాము. ఓకే, తర్వాత ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఓకే, రిజిస్టర్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు పైన స్పాన్సర్ కోడ్, స్పాన్సర్ నేమ్ రెండు కనపడుతుంది. అది చూసిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. ఒకవేళ ఇక్కడ స్పాన్సర్ కోడ్, స్పాన్సర్ నేమ్ కనపడడం లేదు అంటే ఖచ్చితంగా మీరు మీ సపోర్ట్ టీమ్ కు మెసేజ్ చేసి ఇక్కడ స్పాన్సర్ నేమ్, స్పాన్సర్ కోడ్ చేంజ్ చేయించుకోండి. ఓకే, అండ్ ఇవన్నీ ప్యాకేజ్ నేను కామన్ లింక్ తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్యాకేజ్ ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ మీరు ఒక్క ప్యాకేజ్ లింక్ తీసుకుంటే అదే ఒక ప్యాకేజ్ కనపడదు, మిగతా ప్యాకేజ్ కానరాదు. ఓకే, ఇక్కడ మీ ఇంత ప్రాసెస్ అయిపోయినాక ఎంతో మంది ఉంటారు పేమెంట్ చేయకుండా బ్యాక్ వచ్చేస్తారు. అట్లాంటి పరిస్థితిలో పేమెంట్ చేయకుండా మేము బ్యాక్ వచ్చేసినామంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లాగౌట్ చేసేస్తున్నాను. ఓకే, నేను పేమెంట్ చేయలేదు, బ్యాక్ వచ్చేసాను, ఇంకా లాగౌట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మేము పెట్టాం కదా, అదే ఈమెయిల్ ఐడి అదే పాస్వర్డ్ తో మేము ఇప్పుడు లాగిన్ చేసుకుంటాము. ఓకే, సరే ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. నేను లాగిన్ చేస్తే ఇప్పుడు కొంత ఉంటారు కదా డేటాబేస్ లో, అది మళ్ళీ రిజిస్టర్ చేయకపోయినారనుకో దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఓకే, సో మేము డైరెక్ట్ గా ఇక్కడ లాగిన్ చేస్తున్నాము. లాగిన్ చేస్తే మళ్ళీ మేము ఈ పేజ్ కి వచ్చేస్తాము. ఓకే, ఇక్కడ నుండి మేము ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుపోతున్నాము. ప్రైమ్ ప్యాకేజ్ ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాము. ప్రైమ్ ప్యాకేజ్ పైన జస్ట్ ఇక్కడ పర్చేజ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వచ్చేస్తుంది, వ్యాలెట్, ఫోన్ పే, రేజర్ పే. ఎక్కడ నుండి మీరు పేమెంట్ చేయాలని అడుగుతుంది. ఓకే, మీరు కావాలంటే
అంటే ఫోన్ పే సెలెక్ట్ చేసుకోవచ్చు, రేజర్ పే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ రెండు ద్వారా మీరు పే చేయొచ్చు. నేను చూపెడతాను అది ఎలా పే చేయాలనేసి చూపెడతాను మీకు. కానీ దానికన్నా ముందు ఒక ఆప్షన్ ఉంది వాలెట్. ఇది ఒక న్యూ ఆప్షన్, కొత్త ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే, దీన్ని ఎలా చేయాలంటే వాలెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లీడ్ మీకు పేమెంట్ చేసినారు, ఇంకా మీరు వాళ్ళ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా మీ అకౌంట్ లో మీ అచీవర్ జోన్ మీ ఫోన్ పే అకౌంట్ నుంచి డబ్బులు కట్ కాకుండా మీ డైరెక్ట్ అచీవర్ జోన్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ వాలెట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అక్కడ నుండి కట్ అవుతుంది అమౌంట్. ఓకే, దాని గురించి ఎలా కట్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ వాలెట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలా. ఓకే, ఇక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలా. ఓకే, ఏం రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలంటే మీ అకౌంట్ యొక్క రెఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి. ఏ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవ్వాలో, అంటే ఇది బ్యాంక్ అకౌంట్ కాదు, ఇది అచీవర్ జోన్ అకౌంట్. అచీవర్ జోన్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను మై ప్రొఫైల్ కు వెళ్తే ఇక్కడ అమౌంట్ లేదు, కానీ నా అకౌంట్ లో నేను ఏ అకౌంట్ అయితే లింక్ కాపీ చేసాను ఆ అకౌంట్ లో నాకు డబ్బులు ఉంది, అమౌంట్ ఉంది, ఇంకా నేను విత్డ్రా చేసుకోలేదు. ఓకే, సో అక్కడ నుంచి అమౌంట్ కట్ అయ్యి ఈ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే అప్పుడు అక్కడ నుంచి అమౌంట్ కట్ చేసి ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఆ అకౌంట్ యొక్క రెఫరల్ కోడ్ ఇక్కడ నేను ఎంటర్ చేయాలా. ఓకే, రెఫరల్ కోడ్ ఏంటిదంటే 124. ఓకే, ఇది AZ-124. ఓకే, తర్వాత ఇక సబ్మిట్ నొక్కాను అంటే ఇక్కడ మనకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఎప్పుడైతే నేను ఇక ఓటీపీ పైన క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ చేస్తానో ఓటీపీ మనకు ఈమెయిల్ కి వస్తుంది. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఈ నా ఈమెయిల్ కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, ఈ ఈమెయిల్ కి వచ్చి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఓటీపీ వచ్చింది మనకు. ఓటీపీ ఏంటిది 9003. ఓకే, ఒకవేళ నేను ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినాను, తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేశాను అంటే అప్పుడు మనకు అమౌంట్ అనేది నా వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది, ఇంకా ఈ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా నేను డైరెక్ట్ నా ఫోన్ పే నుంచి అమౌంట్ కట్ చేపియాలా అంటే ఇది అయితే అచీవర్ జోన్ అకౌంట్ నుంచే మీకు అమౌంట్ కట్ అవుతుంది. కానీ వద్దు నాకు అచీవర్ జోన్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ కాకూడదు అంటే ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పర్చేస్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఫోన్ పే కానీ రేజర్ పే కానీ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేశాను. ఓకే, అక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయగానే మనకు ఫోన్ పే ఇక్కడ మనకు పేమెంట్ గేట్వే పైన వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ పే తో పేమెంట్ చేయాలా, గూగుల్ పే తో పేమెంట్ చేయాలా, పేటిఎం తో పేమెంట్ చేయాలా, ఎట్టైనా పేమెంట్ చేయాలంటే అట్లా మీరు పేమెంట్ చేయొచ్చు. యూపీఐ ఐడితో పేమెంట్ చేయాలంటే ఇక్కడ యూపీఐ ఐడి కూడా సెలెక్ట్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేశాను, పే 1199. ఓకే, క్లిక్ చేశాను, ఇంకా డైరెక్ట్లీ మనకు ఫోన్ పే లోకి తీసుకొని వస్తుంది. ఓకే, ఇక్కడ మేము డైరెక్ట్ గా పే చేసేస్తాము. ఓకే, ఇక్కడ మేము పే పైన క్లిక్ చేస్తాను, ఒకటి మనకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమని వస్తుంది, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేసినాక చాలా మంది చేసే మిస్టేక్ అదే ఒకటే, ఇక్కడ బ్యాక్ చేసేస్తారు. బ్యాక్ చేస్తే ఐడి అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ కాదు. ఇక్కడ డన్ అని పడిపోయినాక మనం డన్ నొక్కకూడదు, ఏం నొక్కకూడదు, అసలు అక్కడ ఏం ప్రెస్ చేయకుండా ఉండాలి. ఆటోమేటిక్ గా మన ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఇదిగోండి, మన ఐడి అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యింది. ఓకే, మేము ఏం ప్రెస్ చేయలేదు, ఇక్కడ ఏం ప్రెస్ చేయలేదు, ఆటోమేటిక్ గా మన ఐడి అనేది యాక్టివేట్ అయ్యింది, ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మేము క్లిక్ చేసి అకౌంట్ మన డిజైన్ అనేది డాష్బోర్డ్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో ఇక్కడ మేము అసలు ప్రెస్ చేయకూడదు, ఎక్కడ ప్రెస్ చేయకూడదు, ఎక్కడ ప్రెస్ చేయకుండానే మేము మన ఐడి అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ వచ్చి డాష్బోర్డ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు మేము బ్యాక్ చేసుకోవచ్చు, ఏమైనా చేయాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్. ఇది మన ప్రాసెస్ అచీవర్ జోన్ డాష్బోర్డ్, అచీవర్ జోన్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలా, ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా, ఈ ప్రాసెస్ ని ప్రాపర్ గా మీరు ఫాలో అయినట్లయితే ఎప్పటికైనా మీకు అచీవర్ జోన్ ఐడి క్రియేషన్ లో ప్రాబ్లం రాదు. ఓకే, చాలా మంది చేస్తున్నారు, చాలా మంది ప్రాబ్లం వస్తుంది, పేమెంట్ అయింది బట్ ఐడి క్రియేట్ కాలేదు. ఎందుకంటే అక్కడ పేమెంట్ చేసినాక బ్యాక్ వచ్చేస్తున్నారు చాలా మంది. అది చేయకుండా పేమెంట్ చేయగానే అక్కడ ఆగండి, వెయిట్ చేయండి. ఓకే, బ్యాక్ రాకుండా అక్కడ వెయిట్ చేయండి. సమ్ టైం అక్కడ మీరు వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఐడి క్రియేషన్ ప్రాసెస్, ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలా. ఇంకా ఇది మీకు ఐడి పాస్వర్డ్ అనేది మీకు సెండ్ చేయొచ్చు. ఇంకా అన్ని ప్రాసెస్ అనేది వర్కబుల్ గా ఉంది. వీళ్ళకి కూడా ఒక ఫ్లీట్ లింక్ వచ్చి ఉంటుంది, వీళ్ళు కూడా ఈ ఫ్లీట్ లింక్ తో వేరే వాళ్ళకు సెల్ చేయొచ్చు. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఐడి ఇస్ క్రియేటెడ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇలాగే ఐడి క్రియేట్ చేయండి, ఏం ప్రాబ్లం రాదు.